అండ్ ఓయ్ బాగున్నారా అందరూ? ఈ రోజు అయితే ఎప్పుడు చేపలతో పులిసేనా అండి? ఇలా ఎగురు పెట్టుకోండి. కోనసీమ స్పెషల్ కొయ్యంగా ఎగురండి బాబా, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగా ఎగురు పెట్టుకుని చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఇక్కడ గోదావరిలో బాగా దొరుకుతాయి కదండి కొయ్యంగలు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, సరే అని చెప్పేసి కొయ్యంగలు కూర వండమంటే మా మరదలు వండేశారు. ఒకసారి చూద్దాం అది ఎలా వండాలి ఏంటనేది చూద్దాం గోదావరి స్టైల్లోని. ఇలాగా కొయ్యంగ ముక్కలు శుభ్రంగాని మనం కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి కూరకు సరిపడా కారం అంతా ముందు వేసేసుకోవాలన్నమాట. మనకి కొద్ది కారం ఎక్కువే పడుతుందండి. పసుపు కారం వేసేసుకుని ముక్కల్ని కదిపేసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న ముక్కలు ఒక అరగంట ఉంచేసారనుకో కారం బాగా పడుతుంది అనమాట. తర్వాత కావాలంటే ఉప్పు కూడా వేసేసుకోవచ్చు, కూరకు సరిపడా ఉప్పు. కానీ తర్వాత కూరలో వేసారు తర్వాత ఇలాగా పాన్ పెట్టుకుని దాంట్లోని నూనె వేసుకుని కూరకంట ఇలా వేయించుకుని చేసుకుంటే అంటే సూపర్ ఉంటుంది అంటండి. కాబట్టి మా మరదలో ఇలాగే చేసింది, ఒకసారి చూడండి. ఇలా నూనె కాగబెట్టేసుకుని చక్కగా దాంట్లో డీప్ ఫ్రై చేయకూడదండి, కొంచెం ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకుంటే అవి మనకి ఇగురికి ఎలా వస్తాయంటే చాలా టేస్టీగా వస్తాయండి. ముక్కలు ఇరిగిపో అసలు చాలా బాగుంటాయి. ఇలాగా కొంచెం వేగిన తర్వాత తీసేయాలన్నమాట. అలా పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూరకు కావాల్సిన మసాలా కూడా నూరేసుకుని పక్కన పెట్టేసుకుందాం. వాటికి ఏం కావాలి ఏంటనేది చూద్దాం. మళ్ళీ అన్ని ముక్కలు వేగిపోయిన తర్వాత రెండు అయితే ఫిష్లు తీసుకున్నాం అండి. దాంట్లో కొంచెం బాండీలో కొద్దిగా నూనె వేసుకుని ఇక ఇలా వేగిపోయిన ముక్కలు పక్కన పెట్టేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని సమానంగాని దాంట్లో కొద్ది పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మరి హైలో పెట్టి చేసుకోకూడదు అంటండి, కొంచెం నిమ్మలంగా చిన్న మంట మీద వేగితేనంట చాలా బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు అంట ఇగురికి, ఈ చేపల ఇగురికి. కాబట్టి నిమ్మలంగా చేసింది మా మరదలు ఎంతో ఓపికగాని. కానీ కూర మాత్రం చాలా బాగా వచ్చిందండి బాబు, టేస్ట్ అదిరిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పులుసు కన్నా కొన్ని చేపలు ఇగురికి చాలా బాగుంటాయంట. ఈ చేప కూడా చాలా బాగుంటది అని చెప్పింది. ఇవన్నీ ఇది పేస్ట్ కి లవంగాలు, వెల్లుల్లిపాయి, అల్లం, జీలకర్ర ఇవన్నీ పేస్ట్ కింద నూరేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కూరకు సరిపడా పేస్ట్ ఒక 3 చెంచాలు వేసుకోండి 2 చేపలకి. దాంట్లో కొంచెం మసాలా, గరం మసాలా పౌడరు కొద్దిగా వేగిన తర్వాత వేసామన్నమాట. కొంచెం గరం మసాలా, కాస్త ఫిష్ సంబంధించిన మసాలా వేసాం. ఫిష్ మసాలా ఉంటుంది చూసారా ఇగురికి, అది వేసామన్నమాట. అది అయిపోయిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. ఇలాగా నూనెలోని ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మనం మసాలాలు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటది. అందుకే ముక్కలు వేసేసుకున్న తర్వాత వేసుకున్నా కలుపుకోవడానికి ఉండదు, ఎందుకంటే ముక్కలు ఇరిగిపోతాయి. కాబట్టి ఇలాగా ఉల్లిపాయల్లోనే వేసేసుకోవాలి. ఆల్రెడీ కారం ముక్కలకి వేసేసాం కాబట్టి కొద్ది పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాము. ఇలాగా మనం శుభ్రం చేసుకుని వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్న చేప ముక్కలను అయితే ఇట్లా వేసేసుకుందాం అండి. నిమ్మలంగా చిన్న మంట మీద చేసుకోవాలంటండి. చాలా సేపు పట్టింది చేయడానికి. కర్రీ అయితే చాలా ఓపికగా చేసింది పాపం, కానీ చాలా బాగా వచ్చిందండి. ఇలాగా కలిపేసుకోవాలి. మనం గరిటె పెట్టకూడదు, ఎందుకంటే వేయించాం కదా, వేయించి పక్కన పెట్టాం కదా, గరిటె పెట్టాం అనుకోండి ఇరిగిపోతాయి. కాబట్టి అలాగ కలుపుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు నూరుకుని ముద్ద ఉంది కదా, అల్లం, వెల్లిపాయి, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ నూరుకుని కట్ట, ధనియాలు ఇవన్నీ వేసేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి. నూరుకుని ఆ ముద్ద కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని కాస్త ముక్కలు మునిగేలాగా నీళ్లు మాత్రమే పోయాలండి. పులుసు పోయట్లేదు, ఇది ఇగురు కదా, కూర అన్నమాట. కాబట్టి పులుసుతో పని లేదు. ఓ టమాటా వేసుకుంటే మీకు ఇష్టమైతే వేసుకోండి, మేమైతే టమాటా వేసుకోలేదు. టమాటాలు వేసుకుంటే బాగోదు వదిన, ఇలాగే చేసుకుందాం అంది మా మరదలు. ఇద్దరు కలిపి చేసామన్నమాట అండి. ఇలా నీళ్లు పోసుకుని ఆ కూర కొంచెం దగ్గరకు వచ్చే వరకు చెయ్యాలన్నమాట. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నా కూడా సగం ఉడిపోయిన చేప ముక్కలు, ఇంక సగం ఉడికే వరకు ఉంచుకోవాలి. లాస్ట్ లోని కొద్ది కొత్తిమీర ఇవి వేసుకుని
శుభ్రంగాని కరివేపాకు వేసుకుని ఒక నిమిషం మూత పెట్టి ఉంచేస్తే రెడీ అయిపోయిందండి. చేపల కూర అయితే రెడీ అయిపోయింది. యామి యామి.